కుల మతములు స్థిరము కావు, కలుషములను బాపలేవు. కుల మతములు స్థిరము కావు, కలుషములను బాపలేవు. కరములెత్తి వేడుకొనెను, కరములెత్తి వేడుకొనెను, కరుణతో నిన్ను రక్షించును. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను ఒక మాట అంటున్నాను హృదయంలోని, నాయనా నీవే గాని నన్ను ఎక్కడ అంటుకుని నన్ను స్వస్థత చెయ్యకపోతే నేను ఇంటికి వెళ్ళకన్నా బోతతో పడిచేస్తాను. పై నుంచి వచ్చేసింది పెద్ద అగ్ని, ఆయన కాల్చేస్తుంది. ఎవరినే పాట పాడి ఆయన కాలిపోతున్నాడు. ఈ ప్రార్థనలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంతంత పొడుగుని అగ్నాలు కూడా వచ్చేసి ఒక్కొక్కరిని అంటేసుకుంటుంటే నేను అంటున్నాను, ఇదిగిదే నిజమైన పరిశుద్ధాత్మ. మీరు చేస్తున్న సేవ దగ్గర అసలు మేమేం చేయట్లేదు. అసలు అంటే మాకు ఓపికలు కూడా ఉండవు. అసలు ఒక గంట ఎక్కడికైనా వెళ్ళామంటే చాలా ఎక్కువ చేస్తాం ఫీలింగ్ మాకు వచ్చేస్తుంది. కానీ ఈ రోజు మేము కలిసి మీతో మాట్లాడిన తర్వాత ఈ వయసులో మీరు అంత కష్టపడి ఉపవాసం దేవుడి కోసం పరిచయం చూస్తే మాకు సిగ్గేసిన దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. తిమోతి మా ముగ్గురు కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీలాగా మమ్మల్ని వాడుకోవాలని అనేక మందికి ఆడుకుంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మార్తమ్మ గారి మాటల ద్వారా, సాక్ష్యం ద్వారా, పాటల ద్వారా అనేక మందిని బలపరిచేటువంటి కృప దేవుడు మాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలండి. అనేక మంది బలపడి మాకు ఫోన్లు చేస్తూ మెసేజెస్ కూడా చేస్తున్నారు. వారందరిని బట్టి దేవుని నామానికి వందనాలండి. మరి ఈ సమయంలో కొన్ని సందేహాలు తీర్చడానికి నేను ఈ మాటలు చెప్తున్నానండి. కొంతమంది సందేహపడి మీరు మామగారిని ఇబ్బంది పెట్టారని కామెంట్స్లో పెట్టడం జరిగింది. అందుకుగాను మేము ఎటువంటి ఇబ్బంది మామగారికి కలిగించలేదండి. శనివారం అనగా ఈ రోజుకి దగ్గర 8 రోజులు అవుతుంది. మేము శనివారం ఉదయం 6 గంటలకు బయలుదేరి మార్తమ్మ మామగారిని కలుసుకున్నప్పటికీ మధ్యాహ్నం 2:30 గంటలు అయిందండి. అప్పటి వరకు మేము ప్రయాణం చేస్తూనే ఉన్నాము. మేము వస్తున్నాము అనే సంగతి మార్తమ్మ గారికి తెలిసిన వెంటనే మార్తమ్మ గారు మాకంటే ఎక్కువగా అయ్యో యవనస్తులు నన్ను కలుసుకోవడానికి వచ్చి ఎటు వెళ్ళిపోయారో వారిని ఎలాగైనా కలుసుకోవాలి, వారిని బలపరచాలి, వారితో మాట్లాడాలని మార్తమ్మ గారు ఎంతో సంతోషించారండి. మేము మార్తమ్మ గారిని కలుసుకున్నప్పుడు మాతో ఫస్ట్ చెప్పిన మాట ఇదేనండి. తర్వాత నేను 3 రోజుల క్రితం రాజేశ్వరి గారికి, అంటే మార్తమ్మ గారు ఆవిడకి పిన్ని గారు అవుతారు, ఆవిడకి ఫోన్ చేసి అడిగానండి, మార్తమ్మ గారికి ఆరోగ్యం ఎలా ఉంది, మేము వచ్చినందుకు బాధపడుతున్నారా, వారిని ఇబ్బంది పెట్టామంటే అయ్యో లేదండి, మార్తమ్మ గారు ఈ విధంగా అంటున్నారు, దేవుడు నాకు ఈ వయసులో ఇచ్చిన ఘనత కాబట్టి నేనెందుకు బాధపడతాను, యవనస్తుని నేను ఎంతో బలపరిచాను అని మార్తమ్మ గారు చెప్పారండి. కాబట్టి మేము ఎంతో సంతోషిస్తున్నామండి. ఇక రెండోది, బ్రదర్ మీరు ఆల్రెడీ ఒక బ్రదరు వీడియో పెట్టారు కదా సాక్షి మామగారిది, మళ్ళీ మీరు ఎన్నిసార్లు వీడియో పెడతారు అవే మాటలని అంటున్నారండి. కాదండి, మీరు వీడియోని చూడొచ్చు, వీడియోలో ఉన్న మాటలు ఆలకించండి. మాతో కలుసుకున్నప్పుడు మా అమ్మగారు అనేక మరుగైన సంగతులు చెప్పారండి. ముఖ్యంగా మా అమ్మగారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం అనగా మా అమ్మగారికి తలపై కురుపు వచ్చినప్పుడు దేవుడు ఆ కురుపుని ఎలా తగ్గించాడు. రెండోది, పరిశుద్ధాత్మ అనుభవాన్ని మార్తమ్మ గారు ఎలా పొందుకున్నారు. మూడోది, తన భర్తను కఠినంగా ఉన్న తన భర్తను ఎలా మార్చుకున్నారు. నాలుగోది, యవనస్తులుగా మీరు ఎలా దేవుని సేవ చేయాలి, తదితర విషయాలు, అమూల్యమైన విషయాలు మాతో పంచుకున్నారండి. అందుకని మేము కూడా ఇంత అమూల్యమైన విషయాలు మా ఒక్కరికే కాదు అనేక మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మొదటి వీడియో పెట్టానండి. ఆ తర్వాత ఇంకో మిగిలిన మాటలు కూడా ఈ వీడియోలో పెట్టడం జరిగింది. ఎందుకంటే మాతో పాటు అనేక మందిని బలపడతారని. మార్తమ్మ గారిని కలుసుకున్న తర్వాత దేవుడు మమ్మల్ని ఎంతో బలపరిచాడండి. మార్తమ్మ గారిని కలుసుకున్న ఆ బలం పొందుకున్న ఆ మాటలతో మేము చెప్తున్నామండి, ఖచ్చితంగా మార్తమ్మ గారు లాంటి మరుగై ఉన్న అనేక మంది సాక్ష్యాలని మేము అలాంటి సాక్ష్యాన్ని మేము ముందుకు తేవడానికి మేము కృషి చేస్తామండి. దయచేసి మా కొరకు ప్రార్థించండి. అనేక మంది సాక్ష్యాన్ని మరుగైన అలాంటి సాక్ష్యాన్ని మేము ముందుకు తేవాలని, అదేవిధంగా మార్తమ్మ గారి కోసం, ఆవిడ ఆరోగ్యం కోసం, అలాగే ఆ కుటుంబం కోసం, ఆ ఊరు కొరకు అందరూ ప్రార్థిస్తారని దేవుని నామములో అందరినీ వేడుకుంటున్నారండి. ఇక మార్తమ్మ గారి మిగిలిన విలువైన మాటలు విని అందరం బలపడదాం. దేవుని స్తుతించేద్దాము, దేవుని కృప పొందేదము,
ఒకే మనసుతో ప్రభు నామము స్తుతులు చెల్లించి పొగడేదను. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ ఇందాకలా నువ్వు సాక్ష్యం చెప్పావు, ఆ చర్చికి వెళ్ళావు, నీ కురుపు ఉంది, పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళందరినీ కాలుతుంది. ఇదే నాయన నిజమైన పరిశుద్ధాత్మ, ఇదే నాయన నిజమైన పరిశుద్ధాత్మ అని నేను అంటున్నా. నేను అన్న అప్పటికి ఒక్క 5 నిమిషాలకు చల్లారిపోయింది. అది చల్లారిపోయిన తర్వాత అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చేసింది దేవుడు. వచ్చేసి అలా నిలబడిపోయి ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను ఒక మాట అంటున్నాను హృదయంలోని, నాయనా నీవే గాని నన్ను ఇక్కడ అంటుకుని నన్ను స్వస్థత చెయ్యకపోతే నేను ఇంటికి వెళ్ళకన్నా గోతలో పడి చేస్తాను. ఎక్కడ గోతలో పడి చేస్తాను. ఎందుకని శీతగాలికి ఈ కురుపు శీత గాలికి అటాక్ అవుతుంది అన్నాడు కదా డాక్టర్ గారు. అలాంటి అటాక్ అయ్యి కురుపు నాకు ఎందుకిస్తాం, అలాంటి అటాక్ అయ్యి కురుపు నాకు ఎందుకిస్తాం. ఇప్పుడు మందులు వేసుకున్నాక తగ్గిపోయాక ఇంకా అయిపోయిందన్న అనొచ్చు కదా. శీతగాలికి వస్తుందని చెప్పాడు ఆయన. వస్తుందని చెప్తేనే ఇంక కుదరదు, నువ్వు రాకోకుండా చేస్తావా చెయ్యి, నువ్వు చేస్తాను అని అంటేనే నేను ఉంటాను భూమి మీద, లేక నేను చేస్తాను ఇంకా అంటున్నాను. అంటుంటే వచ్చేసాడు దేవుడు. వచ్చేసి తల మీద చెయ్యేసి అలాగా అంటుకున్నాడు. నేను అంటున్నాను, ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చిన పెంచుకొచ్చి పాస్టర్ గారినా మార్తమ్మ అని మా పాస్టర్ గారు కదా, ఆయన పేరు సంసోనయ్య గారు. నన్ను అమ్మ మార్తమ్మ అంటున్నాడు, ఈగో పాస్టర్ గారు అని. అమ్మ పాస్టర్ గారు మీ ఆయన పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చేసి నా తల మీద చెయ్యేశాడు అమ్మా అన్నాడు. అమ్మ బాబా మార్తమ్మ మా ఆయన పాస్టర్ గారు కాదు బాబా, నీ తల మీద చెయ్యక దేవుడు వచ్చేసి చెయ్యేశాడు అని బోరు అని ఏడ్చేసింది. కన్నీరు కాచేసి ఆ పాస్టర్ గారు పరిశుద్ధాత్మ శక్తి ఉన్న ఎత్తి మా ఆయన కాదు పాస్తమ్మ మాతమ్మ దేవుడే వచ్చి నిన్ను ముట్టుకున్నాడు అన్నది. దేవుడే వచ్చి ముట్టుకున్నాడు అన్నదే. అమ్మ నేనే పూకున్నా కదా సమృద్ధి అయిన నీరు, తెల్లటి నీరు, గోదావరి నీరు, తుక్కు గాని మురికి గాని ఏమీ లేదమ్మా, శుభ్రంగా ఉంది అన్నాడు. అమ్మా మీ నాన్నగారు మీ అమ్మ నువ్వు చిన్నపిల్లప్పుడు బాప్తిసం ఇచ్చారు, సిలకరిచ్చి అది నీళ్ళు నెత్తి మీద వస్తారంతే, ముంచలేదు నిన్ను. ఇప్పుడు నీకు నీరు చూపెట్టాడంటే నువ్వు ముంచుడు బాప్తిసం తీసుకుంటాను కానీ ఇక్కడ తీసుకోను. ఎక్కడ ఆ పెంచుకోసం మీటింగ్ కాడ తీసుకున్న వాళ్ళు పేరు రాసేస్తున్నారు కూడా. నేను ఇంటికి వెళ్ళాక తీసుకుంటాను. మరి మా ఆయనతో చెప్తాను, నా తల్లితో చెప్తాను, అమ్మ నేను మళ్ళీ బాప్తిసం తీసుకుంటాను అలాగని. నాకు చిన్నపిల్లప్పుడు నాకు సిగ్గు తెలవకోకుండానే మా నాన్నగారు బాబు మాకు ఈ పిల్లకి నాతోటి ఆఖరు, మా నాన్నగారికి కోంపు మాతోటి ఆఖరు అని ఎందుకు అంటున్నాను అని అనుకుంటున్నారో. అప్పుడు పిల్లలు లేకోకుండా ఆపరేషన్ లేక అంత గురించి బాబు ఈ పిల్లలు చాలు బాబా మీకు నమస్కారం అలాగని. ఇంకా మళ్ళీ నా తల్లి దగ్గరికి మా నాన్న రాలేదు, ఒట్టి పిల్లలు తెస్తారని భయం. అప్పటికే 7 మొన్నం కూడి ఆగుతలేదు, బాబా ఆగుతలేదు. కష్టపడుకుని తెచ్చుకుని వాళ్ళు తక్కువ, తిని వాళ్ళు ఎక్కువ. 7 పిల్లలు మీరు ఎన్నో? నేను ఆఖరు దానికి నాకంటే పెద్దోళ్ళు అందరూ. మిగిలిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు 3 తోడబుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు మొన్నం. మిగతా వాళ్ళు ఒక ఆవిడ బలివిని భర్త ఆవిడ మాట్లాడుకుని ముందుకు చచ్చిపోయింది. నేను ఎదిగాక అన్నయ్యోళ్ళు మాత్రం దేవుడు ఎక్కించి 2 చనిపోరు. ఒక అన్నయ్య. ఇప్పుడు 7లో ఎంతమంది దేవుని తెలుసుకున్నారు? అందరూ దేవుని తెలుసుకున్నారు. అంతేగాని బాబా ఇందులోను దేవుని సన్నిధానం కనుక రాకోకుండా ఇస్తాను తిరుగులో కళ్ళి మేమందరం. ఇప్పుడు మీకు దేవుడు అలా స్వస్థ ఇచ్చాడు, ఇంకా అక్కడి నుంచి మీరు వెను తిరగలేదు. అప్పుడు ఆయన ఎప్పుడైతే నాకు స్వస్థత ఇచ్చాడో అక్కడి నుంచి నా చిన్న బిడ్డలారా ఆయన ఆ నటనరాజు మురళి గారి సంఘస్థులు అందరూ కొత్త బిడ్డ కాడికి బాప్తిసం తీసుకుంటా కానీ ఒక్కొక్కరు వెళ్ళారు. నేను వెళ్ళాను, ఆ వెనకాల పాటలు పాడుకుంటాను. కానీ నేను అక్కడ రక్షణ తీసుకోలేదు. ఇంటికి అక్కడ రక్షణ తీసుకుని మేము మళ్ళీ మీటింగ్ కాడికి వచ్చేటప్పటికి
ఇంచుమించు 2 దాటిపోయి 3 అవ్వస్తుంది. మేము వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకులేదు అక్కడ. ఎక్కడ మీటింగ్ కాడ తినేస్తే అమ్మ మారుతమ్మ రాత్రి ఆహారం లేదు, నువ్వేమో రోగువు పేషెంట్వు, అమ్మా మరికొకరు ఎవరైనా అయితే ఆకలేసి ఏడిసేస్తారు అంటుంది, పెంచుకొచ్చి పడతాను. నేను ఆకలి ఇంకేమీ లేదమ్మా అన్న. వెళ్ళిపోదామమ్మ మన ఇంటికి తేట అన్నారు. వెళ్ళిపోదామమ్మ అన్న. వెళ్ళిపోదామా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి అత్త అప్పుడే చెప్పేయలేదు. ఒక వారం 10 రోజులు పోయాక తాతయ్య గారితో అన్నాను, నేను ముంచిది బాప్తీసం తీసుకుంటాను అన్నాను. అంటే తాతయ్య గారు అన్నాడు, మనకు బాప్తీసం ఇచ్చే కదా క్రైస్తవ పెళ్లి చేశారు, ఇంకా మళ్ళీ ఈ తాంత్రిక పనులేటి ఇంకో మళ్ళీ బాప్తీసం తీసుకుంటామేటి మళ్ళీ అంటున్నాడు. ఏమో ఇంకో మళ్ళీ దాల్చుకుంటామా గిల్లి తీసుకుంటామా అది చేద్దాం, నాకు మాత్రం ముంచుడిది తీసుకోవాలని నాకు ఆశగా ఉంది అన్నా. అంటే ఈ తాతయ్య గారు బొరకి ఎక్కించుకోలేదు. అమ్మతో అన్నాను, అమ్మ నాకు ఎలాగుండాలి, అమ్మ నీకు ఎలాగుంటే అలా చెయ్యి, నువ్వు తప్పు పని చేస్తే నేను బాధపడాలి కానీ ఈ బాప్తీసం గురించి నాకేం బాధ ఉంది అన్నాను. అమ్మ అలాగే అన్న. అక్కతో చెప్పాను, అక్క అలాగే అన్న. ఒక అన్నయ్యతో చెప్పాను, అన్నయ్య అలాగే అన్నాడు. నువ్వు ఏమన్నా పొరపాటు పని చేసావా, నీకు నీ రోగం కొంటే నేను బాప్తీసం తీసుకుంటాను మరలానట, తీసుకో మానుకుంటే మానుకో అన్నాడు. అప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత మన గోదావరి కాడ ఇక్కడ పేటలో బాప్తీసం తీసుకుని ఇంటికి వచ్చాను. వెంటనే సిలువలో వేలాడి యేసుప్రభు ఎకరంగా నిలబడిపోతే నేను అంటున్నాను, నాయనా నేను చేసిన పాపానికై నిన్ను సిలువేశాను, నేను చేసిన తప్పుల పనులకై నిన్ను సిలువేశాను అంటున్నాను. అంతలోకి ఆయన నా దగ్గర కనపడుకోకుండా ఆయన తప్పుకున్నాడు. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది. బావు నేను ఆ యొక్క ముఖాముఖిగా ఆయన్ని కలుసుకుంటంలోను, ఆయన నాతో కలుసుకుంటంలోను మరి ఇంకెక్కడి నుంచి అప్పుడు నేను మొక్కుబడి చేసుకున్నాను అన్నమాట. నాయన నువ్వు నన్ను ముట్టుకున్నావు అన్న రుజువుకి నేను బ్రతికినంత కాలం శనివారం అన్నం తిన్నా. అప్పుడు తీసుకున్నా నేను బ్రతికినంత కాలం అప్పుడు తీసుకున్నాను మొక్కుబడి. ఇప్పుడు వరకు ఇంకా ప్రతి శనివారం ఉపవాసం. ఇప్పుడు మీకు 72 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఎక్కడ, 72 సంవత్సరాలు ఎక్కడండి? అప్పటికి నాకు నేను ఇప్పుడు రక్షణ తీసుకుని ఆ యొక్క తీసుకుని 25 ఇంకా ఎక్కువే ఉంటాయి. అప్పటి నుంచి నేను ప్రతి శనివారం నాడు అన్నం తిన్నా, అన్నాను. ఆదివారం ఆరాధన దగ్గర జోలికి వెళ్ళను. నేను అప్పటికి ఇంకా బాగున్నాను, కానీ జటాలు కోలేదు. అప్పటికి నేను ఇంత పువ్వు పెట్టుకోలేదు. అప్పుడు ఈ మొక్కుకుంటంలోను ఇలాగా ఒక్కొక్కటి చెప్పేసుకుంటంలోను తాతయ్య కోపం వచ్చేసి బాబు నా తోడబుట్టినోళ్ళారా నన్ను కొట్టాడు, దెబ్బలో నా ఒంటి మీద కచ్చిరిగిపోయింది. నెత్తి మీద కొట్టాడు, ఆ కచ్చి కామట్టి నెత్తి బోరు పడిపోయింది. కాలు మీద కొట్టాడు, కాలు బోరు పడిపోయింది. మా చేతి మీద కొట్టాడు, మా చేతి బోరు పడిపోయింది. రక్తం కారిపోయింది. నేను ఎంత పాపిని కానీ నేను ఎంత దెబ్బలు కన్నా. తాతయ్య ఎందుకు కొట్టాడు, మొగ్గుడు ఉన్న దాన్ని ఇలాంటి మొక్కులు ఎందుకు మొక్కుకున్నావు? నేను పువ్వులు ఎట్టుకోను, నేను వస్తువులు ఎట్టుకోను, నేను అయ్యెట్టుకోను ఇయ్యెట్టుకోను అని ఎందుకు మొక్కుకున్నావు? మొగుడు ఉన్న దాన్ని ఎలాంటి మొక్కులు ఎందుకు మొక్కుకుంటారు? ఎలాంటి మొక్కులు ఎవరు మొక్కుకోరు, నువ్వే మొక్కుకున్నావు కాబట్టి మొక్కుకోకూడదు. సత్తావా నువ్వు ఈ దెబ్బలతో సావు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, బతుకుతావా బతుకు అన్నట్టు కోన చేసేసాడు. ఎంత నేనే ఎన్ని దెబ్బలు కొట్టేసాడు. లేదు అయ్యా అసలు కలిసి బాప్తీసం అప్పుడు చిన్నప్పుడు ఆయనకి ఇచ్చాడు అనుకున్నాను. అది క్రైస్తవ పెళ్లి, అంతేగాని ఆదివారం గుడికి రాడు. క్రిస్మస్ రోజులో తనకు చూపుకుంటాడు, మళ్ళీ క్రిస్మస్ రావాలి అంతే, అంతేగాని మళ్ళీ రాడు. బావా నన్ను ఎంతో జ్వరం వచ్చేసి మూలిగిపోతుంటే నేను అంటున్నాను, నాయనా
నేనెంత పాపిని, నాయనా నేనెంత పాపిని, నాయనా నేనెంత పాపిని అని ఏడుతున్నాను. మధ్య అంటున్నాను, నాయనా నా శరీరాన్ని కష్టపెడుతున్నాడు నన్ను చేసుకున్న భర్త. నేను శరీరం కోసం నేను బాధపడినా. నా ఆత్మను అగ్గిలో బారేస్తావు కాబట్టి నీకే భయపడుతున్నాను నేను. నా ఆత్మను అగ్గిలో బారేస్తావు నీకే భయపడుతున్నాను నేను అంటున్నాను. అయ్యా నేను ఏడుస్తున్నాను అంటున్నాను. ఈ అలసమాలు అయిపోయింది, రేపు అత్తమాలు అయిపోయింది. అప్పుడు ఆ తాతయ్య నాది పొరపాటేనమ్మా, నాది తప్పేనమ్మా, కొంత అన్నం అన్నది అమ్మా, కొంత కాఫీ అన్న తాగమ్మా అంటున్నాడు. అబ్బే అన్నం వద్దు, కాఫీ వద్దు, ఏమొద్దు, ఇంకంతే. ఈ జీవనాన్ని ఎలాగోలని తీసేసుకోవాలి ఆయన. అలా ఇప్పుడు మీకు మాట చెప్తున్నానా, మాట ఎక్కెక్కిపడి ఇంకా నా దుఃఖం అంతులేదు. చేస్తున్నాను దీనికి. మామ ఇప్పుడు తాతయ్య అలా ఉన్నప్పుడు, అంత కఠినంగా ఉన్నప్పుడు నువ్వు కేవలం ప్రార్థన మాత్రమే చేసేదాన్ని వేడ్చుకొని తాతయ్య కోసం. తాతయ్యని మార్చు ప్రభు అని. నా తాతయ్యని మార్చు ప్రభు. నా తల్లిదండ్రులు చేసిన పెళ్లి ఇది నేను మామూలుగా చేసుకున్న పెళ్లి కాదు, పెద్దోడు చేసిన పెళ్లి. మార్చినైనా నాయన నీ చేతిలో పెట్టుకుంటున్నాను నేను, నువ్వేం చేస్తావో చెయ్యి. అది తాతయ్య కోసం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఎలా మొదలెట్టాను. నాయన నా ప్రార్థనలో నువ్వు శక్తి లేదా, నా ప్రార్థనలో జీవం లేదా, నా ప్రార్థనలో పరిష్కారం లేదా, ఎందుకు నాయనా, ఎందుకు నా కన్న తండ్రి నీకు వందనాలు. ఇంకా ఆయన ఇంకా ఆ తాగుతూ మాట్లాడలేదా, ఆ చుట్టబాటుతో మాట్లాడలేదా, ఏది మాట్లాడలేదా, అంత గురించి నా ప్రార్థనలోనూ శక్తి సరిపోతలేదు. నేను బాగా నీతోటి గోజాడలేకపోతున్నాను. నేను ఎవరితోటి, దేవుడితోటి నేను ఇంకా గోజాడలేకపోతున్నాను. ఏనాయినా అని దేవుడితో చెప్పుకొని నేను తాతయ్య గారి కోసం ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు అక్కడ నాకు వచ్చిన నిర్ణయం ఏంటో తెలుసా? నా వాక్యం నేను ప్రేమతో కేకేస్తున్నాను. నా మాట వెనకపోవటం అలవాటైపోయింది. అక్కడ చక్కన మాట్లాడినాడు. నాను ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లో నా తట్టుకు చెప్తాను. నేను ఆయన ఇష్టానికే వదిలేశాను అని ఒక వాక్యం వచ్చాను. ఎవరంటున్నారు ఈ వాక్యం? దేవుడు. నాయన నిజమే, ఆయన ఇష్టానికే వదిలేశాం. చిన్నమని ఉండమని దానికి ఉందే, ఒకసారి పరిష్కారం ఉంది అని నేను అలా ధైర్యపడుతూ, నేను అలాగా దేవునితో చెప్పుకుంటూ, బాబు నా తోట పుట్టిన వాళ్ళారా, నా కడుపును పుట్టిన బిడ్డలారా, ప్రతి శుక్రవారం నాడు నేను 1 గంటకి వెళ్తాను ఉపాస ప్రార్థనలకి. నేను ఇక్కడ తిన్నా తాతయ్యకి అన్నం పెట్టేసుకుని వెళ్తాను. 5 గంటలకు వస్తాను. 5 గంటలకు వస్తాను ఇంటికి. ఆ 5 గంటలు నేను వెళ్ళిన ప్రార్థన రోజు సంఘం కాదు, అది వేరే బిడ్డలు మీకు లాంటి, అంటే మీరు మగోళ్ళు, వాళ్ళ ఆడపిల్లలు. అమ్మా చిన్ని, అమ్మా లక్ష్మి ఓ పాట పాడి చిన్న ప్రార్థన చేసి వెళ్తాను రా అంటారు మా అమ్మగారు. మా ఊరే కదా అంటే మీకోసం నేను చూస్తున్నాను అమ్మా అని ఏమో ఓ అన్నాయి, ఓ పిల్ల అంటారు. ఓ పాట పాడి ప్రార్థన చేసి గుమ్మందికి వచ్చాను. వాళ్ళు నా గొప్ప దేవుడు, నా జాలి. నాకు ఎవ్వరు, నేను ఈ పరిచర్య, ఏ పరిచర్య, ఈ సువార్త పరిచర్య, ఇది 15 సంవత్సరాలు. నేను చక్కన మధురంగా ఎంతో చక్కగా ఉంటది. మహిమలో ఆ రాజు మన ప్రభువు రక్షకుడేసు, నిలచి చూడుమా ప్రియుడు పిలచుచున్నాడో, మహిమలో ఆ రాజు మన ప్రభువు రక్షకుడేసు, నిలచి చూడుమా ప్రియుడు పిలచుచున్నాడో,
పిలచుచున్నాడో ఆ మహిమను విడసి యేసు ఈ భువిలో బాధనుంది ఆ మహిమను విడసి యేసు ఈ భువిలో బాధనుంది సిలువ మాను మోసి మోసి సిలువ మాను మోసి మోసి పాపములను తొలగించును పాపములను క్షమించును మహా మహిమలో ఆ రాజు మన ప్రభువు రక్షకుడేసు నిలచి చూడుమా ప్రియుడు పిలచుచున్నాడో ప్రియుడు నిలసి ఉన్నాడో కుల మతములు స్థిరము కావు కలుషములను బాపలేవు కుల మతములు స్థిరము కావు కలుషములను బాపలేవు కరములెత్తి వేడుకొనెను కరములెత్తి వేడుకొనెను కరుణతో నిన్ను రక్షించును ఓ ప్రియుడు పిలచుచున్నాడో మా అమ్మగారు మీ సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడ్డారు. ఈ రోజు మీ దగ్గరికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. ఇంకొకటి చెప్తాను వినండి. మా అమ్మమ్మ గారు కూడా మీలాగే ఉంటారు. ఆవిడకి చాలా మంది సువార్త ప్రకటించారు, చాలా మంది దేవుడు నడిపించారు, పాటలు అన్ని పాడుతుండారు, వాక్యం అన్ని బాగా చెప్తుండారు అనమాట. అయితే క్యాన్సర్ వచ్చింది అనమాట. ఆ క్యాన్సర్ ఆఖరి స్టేజ్ లో ఉండడంతో ఆవిడ చనిపోయారు అనమాట. దేవుడి రాజ్యాన్ని చేరుకున్నారు. అయితే ఈ రోజు మీ దగ్గర రాని కారణం ఆవిడ కూడా అనమాట. మా అమ్మమ్మ ఇలా పాటలు పాడేది, ఇలా వాక్యం చదివేది, ఆ టైంలో నేను అంతగా ఆవిడని అర్థం చేసుకోలేదు, మిస్ అయ్యానని చెప్పి ఈ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఆవిడని కలిశానన్న భావం, ఆ సంతోషం నాలో ఈ రోజు మళ్ళీ ఇంకోసారి వచ్చింది అనమాట. మిమ్మల్ని చూసుకుంటున్నా అలాగా దేవుడు అలాగా నాకు అనుమతి కలిగించాడు అనమాట. అదేనమ్మా, అది మాకునా అమ్మమ్మ ఉండేది, ఆవిడకి కళ్ళు పోయాయి. ఫస్ట్ మా కుటుంబంలో మారింది ఆవిడే. మేము హిందువులు అనమాట. పూజలన్నీ చేసేవారు మా అమ్మగారు. ఒకరోజు మా అమ్మగారికి చిల్లంకి పెట్టినప్పుడు మా అమ్మమ్మ మా నాన్నమ్మ వచ్చి చెప్పింది మా అమ్మగారికి, అమ్మ కోళ్ళ ఇవేవి దేవుళ్ళు కాదు, యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన తెలుసుకోని అనేసి చెప్పింది. మా అమ్మ వినలేదు. యేసుప్రభు మాల దేవుడు, ఆయన మంచి దేవుడు కాదని మా అమ్మ వినలేదు. కానీ యేసుప్రభు మా అమ్మగారితో మాట్లాడాడు, స్వరంతో మాట్లాడాడు. మాట్లాడితే మా అమ్మగారు బ్రతికారు, రక్షింపబడ్డారు. బ్రతికి అనేక మందిని రక్షించారు. అయితే మా నాన్నమ్మ గారు కళ్ళు లేవు. అప్పుడు నాన్నమ్మ గారు ఒకరోజు దేవుడిని అడిగానంట, ప్రభువా మరి నువ్వు అన్ని ఇచ్చావు, నా కళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే, అమ్మా నీ కళ్ళు ఇస్తే ఈ పాడు అపవిత్రతను నువ్వు చూస్తావా, నాకు ఇష్టం లేదు, నువ్వు కళ్ళు లేకుండా ఉండు, నేను నీ ద్వారా అనేక మందిని రక్షిస్తానని చెప్పాడు దేవుడు. అప్పటి నుంచి ఇంకా నాకు కళ్ళు కావాలని అడగడం మానేసింది. అడగడం మాని మీలాగే అంటే మీరు ఇంకా తిరుగుతున్నారు. ఆవిడ ఒక మూల కూర్చొని అందరి కోసం ఒకటే ఉదయం నుంచి రాత్రి వరకు ప్రార్థన చేస్తూనే ఉండేది. ఆవిడ ప్రార్థన సుమారు ఇప్పుడు మీరు ఎలాగైతే అంతమంది మారారో సుమారు దగ్గర ఒక 100 మందిని మార్చింది. అందులో మా కుటుంబం, మా నాన్నగారు కూడా ఒకరన్నమాట. ఈ రోజు నిజంగా మిమ్మల్ని కలడం చాలా సంతోషం. మీ సాక్ష్యం మేము విన్నాం, యూట్యూబ్ లో విని చాలా బలపడ్డాం అనమాట. అప్పుడు మా ఫ్రెండ్ శ్యామ్ నవాస్, నేను అలాగే డేవిడ్ కిషోర్ మా ఫ్రెండ్ అనమాట. వెళ్ళరా డేవిడ్, ఇదిగమ్మా ఈ కుర్రాడు తిను డేవిడ్ కిషోర్, నా పేరు తిమోతి. తిను నా ఫ్రెండ్ శ్యామ్ నవాస్. ఈ ముగ్గురు యవనస్తులుగా ఉన్నాము. అప్పుడు పెళ్లిళ్ళు అయిపోయాయి, మా ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయి అబ్బాయికి పెళ్లి అవ్వాలన్నమాట. సో మేము చిన్నగా దేవుని పని చేస్తున్నాం, సండే స్కూల్ చెప్పడము, తర్వాత చిన్నగా చెప్తున్నాం. కాబట్టి మేము మా అమ్మగారిని కలిసి బలపడాలి. మా అమ్మగారు ఎంత దేవుని అంటే మీరు చేస్తున్న సేవ దగ్గర అసలు మేమేం చెయ్యట్లేదు అసలు. అంతే, మాకు ఓపికలు కూడా ఉండవు అసలు. ఒక గంట ఎక్కడికైనా వెళ్ళామంటే చాలా ఎక్కువ చేస్తామని ఫీలింగ్ మాకు వచ్చేస్తుంది. కానీ ఈ రోజు మేము కలిసి మీతో మాట్లాడిన తర్వాత ఈ వయసులో మీరు అంత కష్టపడి ఉపవాసం ఉండి దేవుడి కోసం పరిచయం చూస్తే మాకు సిగ్గేసిన దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కోసం ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. తిమోతి, శ్యాము, డేవిడ్, తిమోతి, మా ముగ్గురు కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీలాగా మమ్మల్ని వాడుకోవాలని అనేక మందికి ఆడుకుంటాడు.
నాకులాగా వాడుకుంటాడో, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. అవునమ్మా. ఎందుకు టైం పడుతుంది? మీకు ఇంకా రక్తం ఉందా, వయస్సు ఉందా, మీకు ఇంకా సంతోషం గడపదా? నేను అంటాం కాదు, వాక్యమే అంటుంది. ఓ యవ్వనుడా, నీ సంతోషాన్ని స్వేచ్ఛగా గడుపు, నేను వద్దంటలేదు అంటున్నాడు. దేవుడే అంటున్నాడు మనల్ని. నిన్ను కానీ కడుపు అని అన్నాడు. అలాగని నీ శరీరాన్ని, నీ యొక్క ఆరోగ్యాన్ని ఆడపిల్లలకి ఇచ్చేసి, తాగుడికి ఇచ్చేసి అనవసరంగా ఖర్చు పెట్టా ఈ దేహం ఏమైపోతుందో తెలుసా బావా? ఈ దేహం ఏమైపోతుందో తెలుసా? ఈ దేహంలో ఉన్నదే నీకన్నా కానీ జ్యోతి. అందుకునే నా దేహాన్ని ఎవరు పాడు చేస్తారో వాడిని నేను పాడు చేస్తాను. అమ్మాయి ఈ దేహం అయితే ఇది లోపల అన్ని ఆయన, ఇందులో మన ఏమి లేవు కదా. అందుకని కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. అందు గురించి బావు నా యవన పిల్లలారా, మీరు ములగాడొచ్చారు, నేను అక్కడ మీకు లేను కాబట్టి మీరు దేని మీద వచ్చారో, ఎలాగొచ్చారో. మా అమ్మాయి అమ్మా మన ఇంటికి 3 యవన పిల్లలు వచ్చారు. 6 ఎలాగొచ్చారో అని తక్కలాగిపోయి మీ గురించి ఆ పిల్ల అమ్మ అన్నం తినమ్మ, నా కూతురు అవుతుంది రాజ్యలక్ష్మి, అమ్మ అన్నం తినమ్మంటే ఏమన్నమమ్మ, 6 మన కోసం చూస్తారు, ములగాడు ఉండిపోయారేమో అంటారు. అప్పుడు మీరు నన్ను కలుసుకుని అమ్మ మేము ములగాడు వచ్చాము, మా నాన్నగారే నాకు. మరి ఆ అమ్మాయికి మీరు కలలేదు, నాకే కలిశారు కాబట్టి నాయనానికి స్తోత్రాలు, నీకు వందనాలు. మీ బిడ్డలో ప్రయాసపడి వచ్చారు, 6 ఆశ తీర్చావు, 6 కోరిక తీర్చావు, మమ్మల్ని ఐక్యతపరిచావు నాయనానికి స్తోత్రాలు. ఆ బిడ్డలకి ఆ ఆశ తీర్చకపోతే నీళ్ళు గారిపోయినట్టు మామగారులో కలుసుకోలేకపోయాం. అలాగని నిరుత్సాహంతో వెళ్తారు నాయన బిడ్డలని నేను దేవుణ్ణి అడిగాను. నిరుత్సాహం అంటే సంతోషం ఉండదు. కలుసుకోలేకపోయాం బాధకరంగా వెళ్ళినట్టు వెళ్తాము. బాబు నా తోడబుట్టిన వాళ్ళారా, నా మనవల్లారా, నాకు ఒక అవకాశం దయచేయండి, మీకు ప్రార్థన చేసి నేను తండ్రి. అయ్యా జాలి కలిగిన తండ్రి, కరుణ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ఈ బిడ్డలో మునగాడు వచ్చారు ప్రభా, ఈ యవ్వన పిల్లల 3. నాయన నేను ఈ పండగ కాడికి వచ్చాను, ఈ పిల్లలు మా ఇంటికి వచ్చారు. కానీ ఎంత గొప్ప దేవుడు భయ్యా, నీ ఎంత మంచి దేవుడు భయ్యా. ఈ యవ్వన పిల్లల్ని పండగ కాడికి తీసుకొచ్చేసావు, ఎంత చక్కగా తీసుకొచ్చేసావు నా తండ్రి, నీకు వందనాలు. అయ్యా కలుసుకున్నాం ప్రభా, ఒకరికొకరు మాట్లాడుకున్నాం ప్రభా, ఒకరికొకరు సంతోషించాము నాయన, ఒకరికొకరు పట్టుకోలేకపోయిన ఆనందం, సంతోషం నాకన్న తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా గొప్ప తండ్రి, జాలి కలిగిన తండ్రి, కళ్ళు కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యవ్వన బిడ్డలో నాయన ఈ 2 పిల్లలకి పెళ్ళయింది, ఆ అబ్బాయి గారు కావాలి నాయన, నీకు స్తోత్రాలు. నాయన ఇంటికాడ ఉన్నారు, 6 భార్యలు, 6 కుటుంబం, 6 పోషణాదారు, 6 ఆరోగ్యం, 6 సిరి సంపదలు నీ పాదశాన్ని కలుసుకున్నారు నాయన. కష్టపడి చదువుకున్నారు, బోల్డ్ చదువుకున్నారు, ధనం ఖర్చు పెట్టి నాయనా నీకు వందనాలు. ఆ చదువుకున్న ఆ చదువుని నా తండ్రి ఉపయోగపడటానికి ఈ బిడ్డలకు మంచి నాకన్న తండ్రి పోషణాదారు కావాలి కదా. ఈ బిడ్డకి నాయన పోషణాదారుకి చక్కన, ఆ బిడ్డకి పోషణాదారుకి చక్కన నాకన్న తండ్రి పోషించినాయన, నీకు స్తోత్రాలు. అదిగో నాయన జాలి కలిగిన తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలో మళ్ళీ ఎంత దూరమో వెళ్ళాలా నీ బిడ్డలో మార్గం అంతట్లో నువ్వు ముందు చేరవలసిన కాడికి సురక్షితంగా చేరవలసిన గమ్యానికి సురక్షితంగా చేయండి. ఈ పిల్లల్ని నన్ను ఈ పిల్లల్ని నీ కంటిలోనూ కనపడుతున్నాం. నీ కన్ను పెద్ద కన్ను, నీ కంట్లో మేము దాగున్నాం. నీకు స్తోత్రాలు. మేము ఎక్కడున్నాము? ఇక్కడ నీ ఆత్మ సంచారం చేస్తున్నాం, నీ ఆత్మకు సంజంతుంది ప్రభా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన, ఇదిగో నా కన్ను తండ్రి, నీ బిడ్డలను నేను విడిచి నేను వెళ్తున్నాను. నన్ను నీ బిడ్డలు విడిచారు,
నీ పిల్లలు తలంపులు, నీ బిడ్డల ఆలోచన, నీ బిడ్డల ఆశ, అవును తండ్రి. నువ్వు సమృద్ధి అయిన దేవుడు కాబట్టి నీ బిడ్డల ఆశ తీర్చు. నువ్వు ఆశ తీర్చు నాయన. వారికి కావాల్సిందేటో రావాల్సిందేటో అయ్యా. ఈ చిన్న ప్రార్థన నీ పాదాల కాడికి చేర్చుకుని నువ్వు మహిమ పడతావు. ఈ దినదేవులతో నేను, ఈ నెల దేవులతో, ఈ సంవత్సరం దేవులతో ఈ కుటుంబాలు నింపమని నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకో. నా ప్రభువు నువ్వు యేసుక్రీస్తు వేడుకుంటున్నా నా తండ్రి. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకున్నాగా, నీ రాజ్యం వచ్చినగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరినాక మా అనుదిన ఆహారం నీరు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారంగా మా అపరాధాలని నువ్వు క్షమించు. శోధంలోకి తేకనైనా కీళ్ళు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవయ్యా. వందనాలు. వందనాలమ్మా.